శ్రీ మాత్రే నమః. ఒక వ్యక్తిపై ప్రయోగకట్లు క్షుద్ర ప్రయోగాలు జరిగినప్పుడు వారి శారీరక మరియు మానసిక స్థితిలో అకస్మాత్తుగా తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి. శారీరక మరియు వాతావరణ మార్పులు. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇంట్లో వాతావరణం మారడం కారణం లేకుండా ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావడం, పెంపుడు జంతువుల ప్రవర్తన. ఇంట్లో ఉండే కుక్కలు లేదా పిల్లులు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం, శూన్యాన్ని చూసి అరవడం లేదా భయపడడం, తులసి మొక్క పచ్చని చెట్లు ఎండిపోవడం. ఇంట్లో ఉన్న తులసి మొక్కను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అకస్మాత్తుగా ఎండిపోవడం, దుర్వాసన రావడం, గదిలో ఎలాంటి చెత్త లేకపోయినా అకస్మాత్తుగా ఎక్కడి నుండి వింతైన లేదా కుళ్ళిపోయిన వాసన రావడం, అది కొద్దిసేపటికే మాయం అవ్వడం, ఆర్థిక నష్టం, వస్తువులు పాడవడం, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వాహనాలు పదే పదే రిపేరుకు రావడం, పూజా వస్తువులపై విరక్తి, దేవుడి పట్ల భక్తి తగ్గడం, దీపం వెలిగించాలన్నా లేదా గుడికి వెళ్ళాలన్నా ఒక రకమైన బద్ధకం, చిరాకు కలగడం, తీవ్రమైన మానసిక మార్పులు. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడం, ఒంటరిగా ఉన్నప్పుడు తన పేరు పెట్టి ఎవరో పిలిచినట్లు అనిపించడం, లేదా చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు భ్రాంతి కలగడం, నీడలు కనిపించడం, కంటి కోణం నుంచి ఎవరో నడుస్తున్నట్లు లేదా ఏదో నీడని వెళ్ళినట్లు అనిపించడం, తీరా తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండకపోవడం, పరధ్యానం, మతిమరుపు. అప్పటి వరకు బాగానే ఉండి అకస్మాత్తుగా ఏం మాట్లాడుతున్నారో మర్చిపోవడం, తీవ్రమైన ఆలోచన రాహిత్యం, ఆత్మహత్య సదృశ ఆలోచనలు, జీవితంపై విరక్తి కలగడం, కారణం లేకుండానే నేను బ్రతకడం వేస్ట్, చనిపోతే బాగుండు అని ఆలోచనలు పదే పదే రావడం, స్లీప్ పెరాలసిస్. నిద్రలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది కానీ శరీరం కదలదు, ఛాతీపై ఎవరో కూర్చుని నొక్కుతున్నట్లు, శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది. ఇది కేవలం మెదడు, శరీరం నిద్ర నుండి ఒకేసారి మేల్కొనపోవడం వల్ల జరిగే ఒక న్యూరోలాజికల్ ప్రక్రియ. తీవ్రమైన నిద్రలేమి, స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజాస్టర్ లాంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు లేని శబ్దాలు వినపడడం, మనుషులు కనిపించడం జరుగుతుంది. శరీరంలో కండరాల నొప్పులు, తీవ్రమైన అలసట, డిప్రెషన్, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం జరుగుతుంది. దీన్ని చాలామంది ఎవరో ఏదో చేశారా అని అనుకుంటూ ఉంటారు. నిరంతర అనారోగ్యం, వైద్యానికి లొంగని నొప్పులు, తీవ్రమైన భయం, అసాధారణ ప్రవర్తన, ఆకలి లేకపోవడం, నిద్రలేమి మరియు బరువు తగ్గడం వంటివి ప్రధాన లక్షణాలు. ప్రయోగకట్లు జరిగినప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు. ఆ బాధ అనుభవి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మానసిక